హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్టార్ హోటల్ స్టైల్లో సేమియా ఖీర్ని చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ చేసుకోవడం, యమ్మీ యమ్మీగా భలే టేస్టీగా ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఎలా చేయాలో చూపించేస్తాను, చూసి చేసుకోండి. ఈ ఖీర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి జీడిపప్పులు మాడకుండా వేగనివ్వండి. ఇప్పుడు జీడిపప్పులు అనేవి ఒక హాఫ్ వరకు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇవి రెండు ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకోండి. తీసిన తర్వాత కూడా మీకు ఆ వేడికి ఇంకొంచెం కలర్ మారుతాయి. అందుకని ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. కాస్త ఎర్రగా వస్తుంది, బాగా వేగితే అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా ఎర్రగా వేగాలి. అలా అని చెప్పి బాగా మాడనివ్వమాకండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు సేమియాకి 2 కప్పులు కాచిన నీళ్లు పోసుకోండి. వేడి వేడి నీళ్లు పోయండి. సేమియా అనేది బాగా ఉడుకుతుంది. ఈ నీళ్లు పోసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి బాగా ఉడకనివ్వండి. సేమియా మెత్తగా ఉడకాలి, అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడికిపోయిందండి. నేను పట్టుకొని చూపిస్తాను చూడండి, మెత్తగా ఉడికింది సేమియా. ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కుంకుమ పువ్వు నీళ్లు పోసుకోవాలి. కుంకుమ పువ్వు ఒక చిటికెడు దాకా తీసుకొని నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు బాగా నానబెట్టండి. కుంకుమ పువ్వు అనేది బాగా నానాలండి. ఈ కుంకుమ పువ్వు వల్లే మీకు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది. మీరు హోటల్లో తిన్న టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా కుంకుమ పువ్వు వేసుకోండి. ఒకవేళ మా దగ్గర కుంకుమ పువ్వు లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ ఆ టేస్ట్ కావాలంటే కుంకుమ పువ్వు అయితే కొద్దిగానే వేసుకోవాలండి. ఈ కుంకుమ పువ్వు కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి 1 నిమిషం ఉడికించండి. ఇప్పుడు 1 నిమిషం ఉడికిన తర్వాత దీంట్లో నేను 3/4 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. ఇది కూడా కంపల్సరీ అండి. దీంతోనే మీకు ఆ టేస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పాలల్లో బాగా ఉడకబెట్టేసి లాస్ట్లో చక్కెర వేసుకొని కలుపుకోవచ్చు. కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుందండి. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా 3/4 కప్పు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. లేదు మీకు ఇంకొద్దిగా ఎక్కువ కావాలి స్వీట్ అనుకుంటే 1 కప్పు దాకా అయినా వేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది బాగా పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. అలా బాగా కలిసిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. లాస్ట్గా మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే. మనకి వేడి వేడిగా ఇస్తారండి హోటల్స్లో. ఇచ్చినప్పుడు మీకు ఈ విధంగా ఉంటుంది. మరి అంత పల్చగాను లేకుండా అంత చిక్కగాను లేకుండా ఈ విధంగా ఉంటుందండి. ఇది ఆరిపోయింది అనుకోండి ఇంకాస్త గట్టి పడుతుంది. మీకు ఆరిపోయినా కానీ గట్టిగా లేకుండా ఉండాలి అనుకుంటే కాచి చల్లార్చిన పాలు కొద్దిగా కలుపుకోండి, సరిపోతుంది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.